హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు టీవీ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనతో పాటు వచ్చేసరికి రాజదుప్పలపల్లి అయితే ఉన్నాడు. తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట, తనకి ఏదో చిన్న డౌట్స్ అయితే ఉన్నాయంట. మరి దాన్ని క్లారిఫై చేసుకుంటూ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. రాజదుప్పలపల్లి చెప్పన్నా, మన ఛానల్కి వచ్చి అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఈ అన్బాక్సింగ్ అనేది చాలా ప్రెస్టీజియస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే చేశారు. అండ్ ఈ అచీవ్మెంట్కి ఏంటంటే ఇది మనకు ఫస్ట్ టైం అనమాట. మనకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువైతే లేరు, అయినా కూడా మనకు పంపడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ కానీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఏంటి మీ క్వశ్చన్స్ ఏంటి చెప్పండి అన్న. షూటెక్ కన్నా 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే దీనిలో యూజ్ చేసిన ప్యానల్ ఏంటి, SPVA అనే ప్యానల్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది వచ్చేసరికి సూపర్ ప్యాటర్న్ వర్టికల్ అలైన్మెంట్ టెక్నాలజీతో అయితే తీసుకుని అయితే వచ్చారు. సో మనకు IPS కంటే అండ్ VA ప్యానల్ కంటే బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్తున్నారు. సో ఏది బెటర్గా పర్ఫార్మెన్స్ చేసినా మనం దీన్ని వచ్చేసరికి SPVA అండ్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి జడ్జ్మెంట్ చేద్దాం. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి దీంట్లో మనకు ఈ VU ప్రీమియం యోజన స్మార్ట్ టీవీ 55 ఇంచెస్, మరి VU సినిమా టీవీ ఎటుపోయింది, అది రావట్లేదు ఏంది, దాని సంగతి ఏంది? VU సినిమానా? VU సినిమా కాదు ఫ్రెండ్స్, ఇది VU ఆండ్రాయిడ్ టీవీ 55 ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ. ఇది మనం అన్బాక్సింగ్ అది ఈరోజు అయితే చేయబోతున్నాం. ఏందన్నా అట్లా మాట దాటిస్తున్నారు అని వచ్చేసరికి అడిగాడు, చూశారు సీఈఓనే అడిగారు డైరెక్ట్. తనే అసలు తనకి ఆన్సర్ చేయకుండా వేరే ఆన్సర్ ఇచ్చింది. సో నేనేం చెప్పాలి, అందుకే ఇప్పుడు నేను కూడా ఆ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. సో మీరైతే వదలట్లేదు అనుకుంటున్నాను. సో అర్థం చేసుకోవాలి, మరి VU సినిమాని మనకు ప్రొడక్షన్లోకి తీసుకొస్తారో తీసుకురారో, అందుకు అయితే దీని అయితే రిలీజ్ చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే అది మనకు అంత అవైలబుల్గా లేదు అండ్ ఆ యొక్క టీవీ. అండ్ మనకు ప్రైస్ కూడా చాలా ఎక్కువలో ఉంది అండ్ ఇది తక్కువ ప్రైస్లో అయితే తీసుకొని అయితే వచ్చారు. సో అందుకు మేబీ ఛాన్సెస్ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది చెప్తున్నాను. అండ్ చూద్దాం, మరి ఉంటే మాత్రం అది కూడా ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం స్పెసిఫికేషన్ పరంగా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మరి ఈ టీవీ కూడా ఆ టీవీకి పోటీ పడుతుందంటే నియర్ బై అయితే ఉంటుంది అనమాట. చూద్దాం. ఇప్పుడు దీనిలో వచ్చేసరికి మనకి కొత్త ప్యానల్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు అండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అది వచ్చేసరికి సామ్సంగ్ కూడా వాడుతున్నారంట. అండ్ ఇంకేంటంటే దీంట్లో మనకు 400 బ్రైట్నెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మనకు 30 వాట్స్ డౌన్ స్పీకర్స్ అయితే ఉంటుంది. అండ్ మనకు DTS వర్చువల్ X సౌండ్ అనమాట. అండ్ ఈ యొక్క సౌండ్ తోటి దీన్ని అయితే తీసుకొచ్చారు. మనకు దీంట్లో కోడాక్స్ కూడా అయితే ఉంటాయి. డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది, డాల్బీ ఆడియో కూడా. సో మరి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఇంకేమైనా క్వశ్చన్స్ అయితే ఉన్నాయా రాజు దుప్పలపల్లి గారు, చెప్పండి. లేవా? ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ వచ్చేలా చూడండి. ట్యూలెట్ కూడా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మనకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అన్బాక్సింగ్ వీడియోని కొంచెం పుష్ చేయండి మీ తరఫున, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. కొత్తగా ఉంది కదా ఈ అన్బాక్సింగ్, నేను అందుకు కొంచెం ట్రై చేశాను. ఎవ్రీ టైం ఒకే విధంగా చేయకుండా కొంచెం ఈ విధంగా ట్రై చేయడానికి అయితే చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇదేనమాట టోటల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇది మనకు ఫస్ట్ రివ్యూ యూనిట్ ఫ్రెండ్స్. మీరైతే దీని అయితే ఒక వీడియోని పుష్ అయితే చేయండి. నెక్స్ట్ మనకి ఏమైనా VU నుంచి ఈవెంట్స్ జరిగినా మనకు ఖచ్చితంగా అయితే పంపిస్తారు. సో మీ ప్రోత్సాహకరం అయితే నాకైతే ఉండే వీడియోకి. అండ్ బాక్స్ మీద ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నది ఫాస్ట్గా అయితే చెప్పేసుకుందాం. వచ్చేసరికి మనకు 400 నిట్స్ బ్రైట్నెస్ తోటి అయితే వస్తుంది. దీంట్లో డాల్బీ విజన్ అండ్ HDR10 అండ్ యాక్టివ్ కాంట్రాస్ట్ ప్లస్ అప్స్కేలర్ అయితే ఉంది. అండ్ క్రికెట్ మోడ్ అయితే ఉంది, PC అండ్ గేమ్ మోడ్ అయితే ఉంది. అండ్ మనకు దీంట్లో బిల్ట్ ఇన్ డాల్బీ ఆడియో ఉంది. అండ్ అదేవిధంగా డీటెయిల్ వర్చువల్ X సరౌండ్ సౌండ్ టెక్నాలజీ ప్లస్ 30 వాట్స్ బాక్స్ స్పీకర్స్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇది మనకు డౌన్ అయితే ఉంటాయి అనమాట. VU సినిమా టీవీ లెక్క మనకు ఫ్రంట్ ఫిరింగ్ స్పీకర్స్ అయితే కాదు, మనకు డౌన్ అయితే ఉంటాయి. కనెక్టివిటీ విషయంలో గూగుల్ క్రోమ్కాస్ట్ తోటి అయితే ఇన్బిల్ట్ అయితే వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.0 అయితే ఉంటుంది, వైఫై అయితే ఉంటుంది. కానీ వైఫై వచ్చేసరికి వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. అండ్ డ్యూయల్ బ్యాండా అండ్ సింగిల్ బ్యాండ్ అనేది నేనైతే చూస్తాను, చెక్ చేసి మనకు ఇంకో వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను మీకు. అండ్ అదేవిధంగా HDMI CEC అండ్ ARC అయితే ఉంటుంది. అండ్ VU యాక్టివ్ వాయిస్ రిమోట్ విత్ వాయిస్ సెర్చ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో ఇది బెజల్లెస్ డిజైన్ అయితే వస్తుంది. టైటానియం గ్రే డిజైన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16 GB ఇంటర్నల్ మెమరీ, 2 GB ర్యామ్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో టోటల్గా చెక్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకు అఫీషియల్గా ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే లైసెన్స్డ్ యాప్స్ అనేది మనకు రిమోట్లో అయితే ఇవ్వడం అనేది జరిగింది. మనకు రిమోట్లో వచ్చేసరికి ఆర్ట్ కీస్ లెక్క ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ యొక్క రిమోట్లో ఉన్న బటన్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు టైం వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మనం బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారని ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత మనకైతే అన్బాక్సింగ్ అయితే చేసేది
ఫ్రెండ్స్ మనకు వియూ బ్రాండింగ్ కనబడుతుంది, దాని పక్కన ఆండ్రాయిడ్ టీవీ అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 55 ప్రీమియం యూజిటీ స్మార్ట్ టీవీ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ సింపుల్, హెల్ప్ఫుల్, ఇంటెలిజెంట్, స్ట్రీమ్ వచ్చేసరికి 5000 అవర్స్ ప్లస్ షోస్ అండ్ మూవీస్, మ్యూజిక్, లైవ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ గూగుల్ అసిస్టెంట్కి అయితే మనకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ తోటి అయితే వస్తుంది. హై డైనమిక్ రేంజ్తో ఈ టీవీ వస్తుంది. డాల్బీ విజన్, HDR10 అండ్ HLGకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 3 డైమెన్షనల్ ఇంప్రెసివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే కంటెంట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఫ్రెండ్స్ బాక్స్ని బ్యాక్ సైడ్ తిప్పి చూసాను, సేమ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బాక్స్కి ఇంకో సైడ్లో చూసినట్లయితే 55 139 సెంటీమీటర్స్ వియూ ఆండ్రాయిడ్ టీవీ మోడల్ 55 PM అనేది ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు చూసినట్లయితే ఎంఆర్పీ రేట్ అనేది ఇక్కడ కనబడడం అయితే జరుగుతుంది. ఎంఆర్పీ అయితే 56,000 అయితే ఉంది. అండ్ మనకు ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 31,000 అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది. రిమోట్ కంట్రోల్ అండ్ బ్యాటరీ అండ్ మాన్యువల్, రిమోట్ కంట్రోల్ అండ్ బ్యాటరీ, మాన్యువల్ అండ్ టేబుల్ స్టాండ్, వాల్ మౌంట్ బ్రాకెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కింద కూడా మనకైతే ఆ విధంగానే మెన్షన్ అయితే చేశారనమాట. సో ఈ విధంగా మనకు ఒక సైడ్ అయితే కనబడడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకో సైడ్ కూడా చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ బాక్స్కి ఇంకో సైడ్ కూడా సేమ్ కంటెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్కడ మనకైతే చేంజెస్ అయితే లేదు. ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ అని, నెట్ఫ్లిక్స్ అని, యూట్యూబ్ అని, ప్రైమ్ వీడియో అని, గూగుల్ ప్లే మూవీస్ అని, గూగుల్ ప్లే అని అండ్ గూగుల్ ప్లే గేమ్స్ అని అయితే ఉంది. అండ్ అంతకు మించి అయితే ఏం లేదు, కొంచెం కంటెంట్ అయితే ఇచ్చారు గూగుల్ గురించి. అండ్ అమెజాన్ ప్రైమ్ ఇన్బుల్ చేసామని అయితే దీంట్లో అయితే కంటెంట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మనం టాప్ పోర్షన్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫర్ ఇన్స్టాలేషన్ సర్వీస్ అసిస్టెంట్ అని ఈమెయిల్ అయితే సపోర్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇచ్చారు. అండ్ ఇదైతే మనకు పక్కా గుర్తుండాలి, ఎందుకంటే మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా సింపుల్ వేలో అయితే మనం అయితే కాల్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ తోటి అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలని అయితే ఇండికేటర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వీటి యొక్క టీవీని ఎలా మనం పట్టుకోవాలి అనే దాని గురించి ఒక ఆర్ట్ వర్క్ ద్వారా మనకైతే చూపించారనమాట. సో మనకైతే బాక్స్ ఓపెన్ చేయగానే మనకు థర్మోకోల్ అనేది కనబడడం అయితే జరుగుతుంది. పకడ్బందీకి అయితే దీని అయితే ప్యాకింగ్ అయితే చేశారని అయితే అర్థమవుతుంది. అండ్ ఓపెన్ చేద్దాం, ఏమేమి కంటెంట్ ఒకసారి చెక్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు టీవీ అయితే కనబడుతుంది, ఇంకేం కంటెంట్ అయితే కనబడట్లేదు ఇక్కడ చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక ప్యాకింగ్ అయితే ఉంది. ఓకే, ఈ ప్యాకింగ్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు ఏమేమి ఉన్నాయంటే టేబుల్ స్టాండ్ కనబడుతుంది, మనకు వచ్చేసరికి ఇది రిమోట్ అయితే కనబడుతుంది. అండ్ ఇటు ఒకసారి తిప్పి చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి వియూ ప్రీమియం అని ఇక్కడ మాన్యువల్ బుక్ అనుకుంటా. అండ్ క్విక్ సెటప్ గైడ్ అన్నమాట. ఈ సెటప్ గైడ్ అయితే కనబడుతుంది. ఓపెన్ చేద్దాం, దీంట్లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. వాల్ మౌంట్ ఉంది. అండ్ వాల్ మౌంట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ అయితే అసలు షామీ అయితే అసలు వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయదు, అదొక మైనస్ అని చెప్పుకోవాలి దాంట్లో. ఫ్రెండ్స్ మనకి వచ్చేసరికి క్విక్ సెటప్ గైడ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి టేబుల్ స్టాండ్ అన్నమాట. ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసరికి మనకు వైట్ కలర్లో ప్యాకింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ప్యాకింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి మనకు బిల్ క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. ఇవి టోటల్ ప్లాస్టిక్ మెటీరియలే, కాకపోతే వచ్చేసరికి కొంచెం అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అందేసిన ప్లాస్టిక్ కూడా హై క్వాలిటీ ప్లాస్టిక్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి కూడా మనం పక్క పెట్టేసి టీవీని అయితే ఓపెన్ చేద్దాం. టీవీ ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి. అండ్ చాలా స్మార్ట్గా అండ్ అదేవిధంగా చాలా బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి. ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు టోటల్ మ్యాటీ ఫినిషింగ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మొత్తం లుక్స్ మొత్తం బ్లాక్ అయితే ఉంది. అండ్ డిజైన్ అయితే చాలా బాగా అయితే ఉంది. ప్రీమియం లుక్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. అండ్ చూసుకోండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ విధంగా అయితే ఉందో చూడండి. బ్లాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు. మ్యాటీ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్, అందుకే మనకు కొంచెం లిటిల్ బిట్ క్లాసీ లుక్ అయితే ఉంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది. పట్టుకొని చూస్తే మాత్రం కనెక్టివిటీ పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ యాంటీనా పోర్ట్ అయితే ఉంది, హెడ్ఫోన్ జంక్ పోర్ట్ అయితే ఉంది, HDMI ARS అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకు HDMI 2 అయితే ఉంది. అండ్ అదేవిధంగా HDMI 3 అయితే ఉంది. టోటల్గా మనకు 3 HDMIs తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ USB పోర్ట్స్ వచ్చేసరికి 2 అయితే ఉన్నాయి. ఒక ల్యాన్ కేబుల్ అయితే ఉంది. అండ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూసుకున్నట్లయితే AV ఇన్పుట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో లుక్స్ మాత్రం చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నేను వాల్ మౌంట్కి ఫిట్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు చూడండి బెజల్స్ అనేవి చాలా తక్కువ బెజల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ టీవీకి. అండ్ వియూ సినిమా టీవీ అయితే ఏ విధంగా అయితే ఉందో మనకి ఈ టీవీ కూడా ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకు ఒక అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు మిడిల్లో వచ్చేసరికి వియూ బ్రాండింగ్ అని అండ్ అదేవిధంగా డాల్బీ ఆడియో అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే నేనైతే మీకు వాల్ మౌంట్ చేసిన తర్వాత మీకైతే టోటల్గా ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను. లుక్స్ మాత్రం సూపర్గా అయితే ఉంది. అండ్ ప్రీమియం సెగ్మెంట్లో అయితే ఈ టీవీ అయితే రావడం అనేది జరిగిందనమాట.
ఫ్రెండ్స్ యూఐ అనేది ఈ విధంగా అయితే ఉంది. మనకు ఓపెన్ చేయగానే నెట్ఫ్లిక్స్ అయితే ఇన్బిల్ట్ అయితే కనపడడం అయితే జరుగుతుంది, యూట్యూబ్ కనపడడం అయితే జరుగుతుంది, గూగుల్ ప్లే మూవీస్ కనపడడం అయితే జరుగుతుంది, హాట్‌స్టార్ కనపడడం అయితే జరుగుతుంది, అండ్ ప్రైమ్ వీడియో కనపడడం అయితే జరుగుతుంది. అండ్ యాజ్ టీజ్గా మన గూగుల్ ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది 9.0 మీద అయితే రన్ అవుతుంది, గూగుల్ అఫీషియల్ ఆండ్రాయిడ్ మీద కాబట్టి. అండ్ ఒకసారి సెట్టింగ్స్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత మనకి ఇది ఆండ్రాయిడ్ 9 పైన రన్ అవుతుందా రన్ కావట్లేదు అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ డివైస్ ప్రిఫరెన్స్ అయితే ఉంది కదా, డివైస్ ప్రిఫరెన్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేసిన తర్వాత ఒకసారి స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం. స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకు 11 GB అవైలబుల్గా అయితే ఉందన్నమాట, 16 GB ఇంటర్నల్ మెమరీకి. అండ్ ఇక్కడ డౌన్కి అయితే వెళ్దాం. డౌన్కి వెళ్ళేసి అబౌట్లోకి అయితే వెళ్దాం. అబౌట్లోకి వెళ్ళేసిన తర్వాత మనం సిస్టమ్ అప్డేట్ ఏమైనా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ చెక్ చేస్తే తెలుస్తుంది, ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ అవుతుంది. సో యువర్ సిస్టమ్ ఈజ్ అప్ టు డేట్ అనేది ఉంది. అండ్ బ్యాక్ అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నైతే మనం ఖచ్చితంగా ఇది ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవ్వడం అనేది జరుగుతుందని క్లియర్గా అర్థమైపోతుంది. సరికి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఉంది, ఇది 5th October 2009 వరకు ఉంది. అండ్ వియూ CEO చెప్పిన దాని ప్రకారం మనకు అప్డేట్ విషయంలో 3 years వరకు అయితే ఇస్తానని చెప్తుంది. మనం ఒకసారి డాల్బీ విజన్ కంటెంట్ అయితే ప్లే అయితే చేద్దాం. అండ్ అయితే మనకైతే రెడీగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకు హెచ్డి ఛానల్ అయితే ఏ విధంగా ప్లే అవుతుందో చెక్ చేద్దాం. మనం ఒక కొత్త 4K టీవీ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. అది ఏ సైజ్ అండ్ USB పోర్ట్స్ వర్క్ అవుతున్నాయి వర్క్ అవ్వట్లేదని క్లియర్గా మీకైతే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ డివైస్ కనెక్ట్ అని వచ్చింది. ఇమేజెస్ చూసినట్లయితే మనకు వియూ ప్రోడక్ట్ అయితే కనబడుతున్నాయి. అండ్ పెన్ డ్రైవ్ కూడా చాలా చక్కగా అయితే వర్క్ అవుతుంది. ఇక టీవీ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అయితే అయ్యింది అని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను డాల్బీ విజన్ నుంచి HDR కంటెంట్ అయితే ప్లే అయితే చేశాను. అండ్ డాల్బీ విజన్ కూడా మనకు ఎట్లా చాలా సూపర్గా పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగా రిచ్ కలర్స్ మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఆడియో క్వాలిటీ విషయంలో కూడా మనకు చాలా బాగా ఆడియో అనేది ప్లే అవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయానికి వచ్చేస్తే మనకు కనెక్టివిటీ విషయంలో పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేస్తుందా డిటెక్ట్ చేయలేదని ఖచ్చితంగా మీకైతే డౌట్స్ అయితే ఉంటాయి. అందుకు మీకు పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసేసి చూపించాను. హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేశాను. హోమ్ థియేటర్ కూడా మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. యాప్స్ కూడా మనకు ఓపెన్ కూడా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి అన్నమాట. అండ్ సూపర్గా అయితే ఉంది ఈ యొక్క టీవీ. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అయితే అయ్యిందనమాట ఈ యొక్క టీవీ. అండ్ ఇంకొన్ని రోజులు అయితే యూజ్ అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా రేపు అయితే ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియో కింద అయితే అడగండి. అండ్ అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఈ యొక్క టీవీలో ఉన్న మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఆ యొక్క మీరు అడిగిన డౌట్స్ తోటి ఒక వీడియో చేస్తాను. మరి నాకైతే టీవీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అయితే ఉంది. సో నేను కొన్ని అయితే చెక్ చేస్తాను, ఫుల్ హెచ్డీ కంటెంట్ ఏ విధంగా ప్లే అవుతుంది, ఏ విధంగా ప్లే అవుతున్నాయి ఈ యొక్క టీవీలో అనే దాని గురించి కూడా నేను చెక్ చేస్తాను, ఫుల్ రివ్యూలో ఇస్తాను. ఇంకొన్ని వీడియోస్ కూడా ఈ యొక్క టీవీలో మీకు వస్తాయి, చెక్ చేయండి. అండ్ సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూపులో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొత్తం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియోలో ఉంటాను ఫ్రెండ్స్. మరి అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.